నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు క్యాజువల్గా నైట్ రైడ్కి వచ్చినాం అనమాట. అండ్ యూ కెన్ సీ అ లిటిల్ డిఫరెన్స్ ఆన్ మై బైక్, రైట్? హ్యాండిల్ చేంజ్ చేసినాం అనమాట, ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్కి. సో దాని గురించి ముందర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడైతే నైట్ రైడ్కి పోతున్నాం. వీఆర్ రైడింగ్ టు డిఎల్ఎఫ్. ఫస్ట్ పంజాగుట్ట వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, 400 ట్రయంఫ్ వస్తుంది అక్కడి నుంచి. సో పోదాం, పోయినాక మాట్లాడతా. ఇక హ్యాండిల్ అయితే అసలు చాలా బాగుంది, లైక్ టూ మచ్ కంఫర్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, లదాఖ్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాము, చాలా పెద్ద పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ హ్యాండిల్ టు ఇంటర్సెప్టర్. లుక్ సో డూప్, లైక్ చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇది క్రేజీ అనమాట. సెట్, అసలు సెట్ అంటే సెట్. అండ్ ఆల్సో ఇక్కడ క్రూజ్ కంట్రోలర్ కూడా పెట్టుకున్నా, ఆన్లైన్ ఆర్డర్ చేసేసిన అనమాట. అది వచ్చిందంటే సెట్టింగ్ అసలు తిరుగులేదు, మనకు మంచిగా అవ్వచ్చు. ముందర మీకు వచ్చే మోటో బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బట్ ఇప్పటికైతే రేపటి నుంచి మొత్తం ఫిట్నెస్ సిరీస్ వస్తాయి. ఇది లాస్ట్ వీడియో అనమాట మోటో బ్లాగ్ది ఈ నెల. దీని తర్వాత వచ్చేవి మొత్తం మోస్ట్లీ అన్నీ మన ఫిట్నెస్, ఫ్యాట్ లాస్, డైట్ ప్లాన్ వీడియోస్, వర్కౌట్ వీడియోస్ మొత్తం అవే అప్లోడ్ చేస్తాం ఒక 2 months వరకు. తర్వాత ప్రాపర్గా మళ్ళీ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ గైస్, ఐ లవ్ యూ ఆల్. ఇంటర్సెప్టర్ చాలా బాగుంది హ్యాండిల్, నేను నడుస్తున్నా కదా. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇంటర్సెప్టర్, మన ఫ్రెండ్ది. అండ్ దిస్ ఈజ్ జీటీ. ఈరోజు మొత్తం లైక్ 3 or 4 బైక్స్ వస్తున్నాయి అనమాట నైట్ రైడ్కి. ఇట్ విల్ బి ఫన్, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆస్క్డ్ వీడియో ఇన్ మై ఛానల్ ఈస్ నైట్ రైడ్ వీడియో. మన ఛానల్లో మోస్ట్ ఆస్క్డ్ వీడియో అనమాట నైట్ రైడ్ది. సో అట్లా అని చెప్పి చేస్తున్నాను నేను. యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. మొత్తం చూడరు వీడియో, ఓకేనా? అండ్ వెన్ కంపేర్ టు జీటీ, ఇంటర్సెప్టర్ హ్యాండిల్ పైన కార్నరింగ్ ఇస్ టూ స్మూత్, లైక్ చాలా స్మూత్ వంగుతుంది బండి. అసలు చెప్తున్నా కదా, అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే నేను. అరే ఇంత బాగుంటుందా? నాట్ జస్ట్ ఫర్ లైక్ లాంగ్ రైడ్స్ అనే కాదు, కార్నరింగ్ కానీ వస్తుంది బండి అయితే అసలు క్రేజీ. అండ్ బ్యాక్ పెయిన్, చేతుల నొప్పి, కీళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి ఏం లేవు, మస్తు ఉంది అసలు. ఏదో లాంగ్ రైడ్స్ పోతుంటే జీటీ హ్యాండిల్ బార్ బాగుంటుంది కదరా అనుకున్నా, కానీ అట్లా లేదురా నాయన, నిజంగా చెప్తున్నా. అసలు పట్టేసినాయి మొత్తం. మీకు ఏదో వీడియోలలో చెప్పడం అన్నా హాయిగా ఉంది, నాకు క్రేజీ ఉంది, సెట్ ఉందని. కానీ నాకు వస్తుంటే అర్థమైంది స్టోరీ, మామూలుగా లేకుండా అసలు మొత్తం పట్టేసింది. అండ్ దీంతో ఏంటంటే హ్యాండిల్ కొంచెము బాడీ వెయిట్ దీనిపైన ఎక్కువ పడదు కదా, సో స్మూత్గా అటు ఇటు వంగిపోతుంది అనమాట బండి. నిన్న కూడా యాక్చువల్గా నేను నైట్ రైడ్కి పోయినాం, కానీ నిన్న వీడియోస్ తీసుకోలే, మిస్ అయినాం. సో ఇంటర్సెప్టర్ 650 అండ్ జీటీ 650. డ్రైవింగ్ పోర్ట్ ఫోన్ చేస్తుండు. అప్పుడు హ్యాండిల్ ఎట్లా అనిపించింది నీకు? మంచిగా ఉంది కదా జీటీకి, డిఫరెంట్ ఉంది మొత్తం. అంటే రెండు ఒకటే, కాకపోతే దీని హైట్ ఎక్కువ ఉంది కొంచెం. ఇది కొంచెం మీదికి ఉంది బ్రో. ఇది ఎందుకో ఒక స్టెప్ ఒక మేబీ కొంచెం మీదిగా అనిపిస్తుంది నాకు. సెట్ చేస్తే బెస్ట్. నేను జస్ట్ ఈ హ్యాండిల్ లైక్ ఎట్లుందో చూద్దామని వచ్చిన నైట్ రైడ్కి. ఎక్స్పీరియన్స్ లైక్ కంప్లీట్గా హ్యాండిల్ మార్చినాం కదా, కార్నరింగ్ ఎట్లయితుంది, బండి ఎట్లా తిరుగుతుంది, దానికోసం వచ్చిన. బట్ యూ సీ ముందరనేమో ఇంటర్సెప్టర్ ఉంది, దానికి బ్యారెల్ ఆటమ్ ఎగ్జాస్ట్ ఉంది, బ్యారెల్ ఆటమ్. అండ్ మనది రెడ్ రూస్టర్స్. అంటే యూనో మీకు ఇట్లా కనిపిస్తుందా, లైక్ ఇది చూసిరా కార్నరింగ్ కానీ ఇట్లా, అంటే బండి ఇట్లా స్మూత్గా కదులుతుంది. జీటీ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం షోల్డర్ మొత్తం ముందరికి లీన్ ఉంటుంది, ఇంత స్మూత్గా కదలదు బండి, ఇట్లా కదలదు, బొచ్చు కూడా కదలదు. నేను అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. అండ్ చిన్న మైండ్లో ఒక చిన్న చేంజ్ వచ్చింది నాకు. అదేంటంటే మీలో ఎవరికైనా ఒకవేళ జీటీ తీసుకోవాలనిపిస్తే తీసుకోకూరి, మీకు నచ్చితే తీసుకోండి, లాంగ్ రైడ్స్ వెళ్ళాలనిపించకపోతే తీసుకోరు. బట్ మీకు ఒకవేళ ఎటైనా పోయేది ఉంటే గో ఫర్ ఇంటర్సెప్టర్. లాంగ్ పోవాలంటే ఇంటర్సెప్టర్ బెస్ట్, నిజంగా చెప్తున్నా అబ్బా, ఇంటర్సెప్టర్ తీసుకోరి. అండ్ సి, నేను ఇప్పుడు ఏదో చెప్పినా కదా అని చెప్పి తీసుకోవడం కాదు, మీకు నచ్చితేనే తీసుకోండి, వాట్ ఎవర్.
సౌండ్ మాత్రం మామూలుగా వస్తలేదు. సో పంజాగుట్ట వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన డ్రైవింగ్ పోడ్ వస్తాడు, వానికి ఒకసారి కాల్ చేయాలి ఇప్పుడు. సో మస్తు మంది అంటుండే కదా బండిని జాతర దింగేసినావు బ్రో అని. అట్లేం లేదు, సో నాకైతే మస్తు నచ్చింది. ఎవరి బండి వాళ్ళకి ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు నా బండి నాకు నచ్చింది. ఓకేనా, నో జడ్జ్మెంట్స్. సో ఇంకో బండి జాయిన్ అవుతుంది ఇక్కడ, ట్రయంఫ్ 400. ఇంకా నుంచి డిఎల్ఎఫ్ పోతాం ఇక డైరెక్ట్. ఓకే, సో పొద్దున మీకు ప్రాపర్గా బండిని చూపిస్తా, లైక్ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్ పైన డెడికేటెడ్ వీడియో ఒకటి షూట్ చేస్తా. అప్పటి వరకు అయితే ఇది జస్ట్ ఒక నైట్ రైడ్ వీడియో, దట్స్ ఇట్, అంతే. సో ఎంజాయ్ సమ్ రా వీడియోస్. ఇప్పుడేం మాట్లాడా నేను, డ్రైవింగ్ ఎంజాయ్ చేయరు, రైడ్ని ఎంజాయ్ చేయరు, సౌండ్ ఎంజాయ్ చేయరు. బేసిక్గా మన బైక్ సౌండ్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా, సో డార్క్ అవుతుంది, చీకటి అవుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది. సో లెట్స్ గో. అండ్ ఆల్సో మస్తు మంది అంటుండే లైక్ బ్రో నువ్వు ఫిట్నెస్ సిరీస్ ఎందుకు ఆపేసినావు, ప్రెప్ సిరీస్ ఎందుకు ఆపేసినావు, కంప్లీట్గా మోటో బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నావు అనేసి. నేను అసలు ఫిట్నెస్ వీడియోస్ ఆపలేదు యాక్చువల్గా, చిన్న గ్యాప్ ఇచ్చిన అంతే. జిమ్కి వెళ్తున్నాను, డైట్ అంతా కరెక్ట్ నడుస్తుంది, ఫ్యాట్ లాస్ నడుస్తుంది, కోచ్కి చెక్-ఇన్స్ కూడా పంపిస్తున్నాను. బట్ జస్ట్ ఏంటంటే టైం ఉండలేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. జస్ట్ రిటర్న్ వీడియో ఉంది కదా చిక్మంగళూరు టు హైదరాబాద్, ఆ వీడియో కూడా పెండింగ్ ఉంది. సో ఒకటేసారి అన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఒక స్ట్రెస్ ఉంటుంది చూసారా, దానివల్ల వీడియోస్ అప్లోడ్ అవుతలేవు. బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఫిట్నెస్ వీడియోస్ మొత్తం ప్రాపర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి. మధ్యలో గ్యాప్ ఇవ్వను, ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి వీడియోస్ మాత్రం. అసలు ఛాన్సే లేదు మధ్యలో గ్యాప్ వేయడానికి, ఖచ్చితంగా. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ గైస్, వెయిట్ చేయండి అంతే. ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ఇంతకుముందు ఎవరైతే ఇప్పుడు అనుకుంటారో ఫిట్ వాట్స్ వీడియోస్ ఆపేసిండు, అయిపోయింది వాని పని, ఫిట్నెస్ చేస్తలేడు, బాడీ మొత్తం బిస్కెట్ అయిపోయింది అది ఇదని, బట్ అట్లేం లేదు. వీ విల్ ఫకింగ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్ మ్యాన్, చెప్తున్నా. ఈ సంవత్సరం ఖచ్చితంగా నాట్ ఓన్లీ జస్ట్ ఫిట్నెస్ మ్యాన్, మోటో వ్లాగింగ్లో కూడా మంచి కెరియర్ని బిల్డ్ చేస్తా, గ్యారంటీ ఇస్తున్నా. పేరు మార్చుకుంటా లేకుంటే నేను. దుర్గం చెరువు. किट वासो कितना वासो वासो ब्रो मेरे नाम ब्रो हाय ब्रो ऐसा सॉरी ब्रो. అండ్ నా ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ వీడియో అండ్ పెండింగ్ వీడియో ఇస్ లదాఖ్, ట్రిప్ టు లదాఖ్. అది ఒక్కటి పెండింగ్ ఉంది. వీ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ సమ్ డే.
సో దానికోసం అని ఫండింగ్ రెడీ చేసుకుంటున్నాను. అండ్ జీటీ పైన కాబట్టి ఇంటర్సెప్టర్ హ్యాండిల్ తోటి, సో ఇట్ విల్ ఛార్జ్ అరౌండ్ మోర్ దెన్ 1 lakh rupees. సో ₹1,00,000 కన్నా ఎక్కువ అవుతాయి ట్రిప్కి. అంటే లైక్ నాట్ ఓన్లీ లదాఖ్ పోతున్న గ్యాప్లో మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అన్నీ చూసుకుంటా మెల్లగా 1.5 month 2 months ట్రిప్ ఉంటుంది. ఆ 2 months నేను ఫిట్నెస్ని కొంచెం పక్కన పెడతా. ఐ విల్ ఫోకస్ ఆన్ మోటో బ్లాగింగ్. సో మీరు ఆ టైంలో నన్ను సపోర్ట్ చేస్తే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. ఓకే, ఐ డు నాట్ ప్రమోట్ ఓవర్ స్పీడింగ్. నేను ఎప్పుడు కూడా ఓవర్ స్పీడింగ్ని ప్రమోట్ చేయను. జస్ట్ ఒక నైట్ రైడ్ ఫన్ కోసం అని వచ్చినాం అనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద వీడియో. గుడ్ నైట్.